చికెన్తో పాటు కోడిగుడ్డు ధరలోనూ కొంత తగ్గుదల నమోదైంది. సింపుల్గా చెప్పాలంటే నెల ప్రారంభంలో 320 నుంచి 340 ఉన్న చికెన్ కిలో ధర కొన్ని ప్రాంతాల్లో 200 రూపాయలకు చేరింది. 8 నుంచి 9 రూపాయల వరకు ఉన్న గుడ్డు ప్రస్తుతం రీటైల్లో సుమారుగా 7 రూపాయలకు లభిస్తోంది. అయితే శ్రావణం ముగిసిన తర్వాత డిమాండ్ ఎలా మారుతుందో బట్టి చికెన్ గుడ్డు ధరల తదుపరి దిశ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో ఒక గుడ్డు ధర సుమారు ₹4.70 ఉండగా రీటైల్ మార్కెట్లో 7 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. నెల క్రితం ఇదే గుడ్డు ధర రీటైల్గా 8 నుంచి 9 రూపాయల వరకు పలికింది. శ్రావణ మాసంలో గుడ్లకు కూడా డిమాండ్ తగ్గడంతో ధరలు దిగివచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ గుడ్ల ధరలు తగ్గడంతో మాంసాహార ప్రియులకు కొంత ఊరట లభిస్తోంది. ముఖ్యంగా కుటుంబాలు తక్కువ ధరకు చికెన్ గుడ్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఏర్పడింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలకు కూడా ముడిసరుకు ఖర్చు కొంత తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో ధరల తగ్గుదల కోళ్ల పెంపకదారుల ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పౌష్టికాహారంలో కీలకమైన గుడ్డు, మాంసం వినియోగం పాఠశాలలు, కళాశాలల వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, విందులు, హోటళ్లలో కూడా ఉంటుంది. ధరలు తగ్గడం వల్ల ఇలాంటి సంస్థలకు కొనుగోలు భారం కొంత తగ్గవచ్చని భావిస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన పౌష్టికాహారం అందించడంలోనూ ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. శ్రావణ మాసం ముగిసిన తర్వాత ప్రజల్లో మాంసాహార వినియోగం సాధారణ స్థాయికి వస్తే చికెన్కు మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం తగ్గిన ధరలు తిరిగి పెరిగే అవకాశం ఉంది. అయితే ధరలను కేవలం డిమాండ్ మాత్రమే నిర్ణయించదు. కోళ్ల సరఫరా, ఫీడ్ ధరలు, రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయం, డిమాండ్ సప్లై సమతుల్యత వంటి అంశాలు కూడా కీలకంగా ఉంటాయి. డిమాండ్ మరింత తగ్గి సరఫరా మాత్రం కొనసాగితే చికెన్ ధరలు ఇంకాస్త దిగే అవకాశముందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.